వల్లభ విన్నారు కదా, చదువుకుంటూ అలాంగ్ విత్ సింగింగ్ అన్నమాట. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ అండ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ స్ట్రీమ్. సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ. సో అంటే సింగింగ్ మాత్రమే కాకుండా పక్కన ఒక మంచి ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫికేషన్. అంటే లైక్ ఇప్పుడు మనం రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన ఎదురు కూర్చున్న వాళ్ళు మనకి ఏదైనా క్వశ్చన్ వేస్తారంటే వీ హ్యావ్ టు బి ఆన్సరబుల్ కదా. మనం చేయాలి అంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ కోసం చదవాలి. కానీ లైక్ ఒక డిగ్రీ ఉంటుంది, అది పెట్టుకుంటే బాగుంటుంది, సేఫ్ ఉంటుంది అని చెప్పి చదువుకోవడం అనేది మనకు ఒక సంస్కారం, ఎలా బిహేవ్ చేయాలి. అంటే ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే కానీ చాలామంది ఏమంటారు వెరీ ఇంటలెక్చువల్ పర్సన్స్, గ్రేట్ పీపుల్, వాళ్ళంతా సో నాలెడ్జబుల్. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా ఏమంటారు వాళ్ళ లిటరేచర్లో కానీ వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడంలో కానీ ఏదైనా సరే వాళ్ళు షేర్ చేసుకొని ఇతరులకి ఏమంటారు పంచారు వాళ్ళ నాలెడ్జ్ అనేది. సో అది ఇంపార్టెంట్. అది మన నాలెడ్జ్ని మన దగ్గరే కాకుండా షేరింగ్ పంచాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నాట్ ఓన్లీ ఏమంటారు స్టడీస్కి సంబంధించిందని కాదు, మ్యూజిక్కి సంబంధించింది, ఏ ఫీల్డ్కి సంబంధించిందైనా. విద్య అంటే ఏదైనా విద్యే. అది పెంచుతుంటే పెరుగుతూ పోతుంది. అంటే మనం డిస్కస్ చేస్తూ పోతే మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ ఐడియాస్ వస్తాయి, క్రియేటివ్ ఐడియాస్. అంటే పంచడం అంటున్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నాకు. ఫ్యూచర్లో ఇంకా పైకి ఎదిగిన తర్వాత ఏమన్నా ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెడతారా సింగింగ్? అంటే చూద్దాం. అలాంటి థాట్స్ ఇప్పటి నుంచే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే ఇన్స్టిట్యూట్ పెట్టే చేయాలని ఏం లేదు, నార్మల్గా. బట్ మీకు తెలిసింది ఖచ్చితంగా అందరికీ చెప్తాను అంటారు? చెప్తాను, పక్కా చెప్తాను. అంటే ఇఫ్ దే ఆర్ ఏమంటారు సో మాట్లాడుతుంటే ఆ థాట్స్ బయటకి వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. తను లైక్ ఏదైనా కొంచెం తనకి మాకు తెలియకపోతే చెప్పే ఇదిగానే ఉంటాడు, అక్క ఇది ఇలాగా అనేసి. అండ్ అక్క వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఓపెన్గా చెప్తారు. నేను అంటే ఎక్కడైనా తప్పు పడినా కానీ, ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ, ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కానీ అక్క వాళ్ళు కూడా చెప్తారు. అంటే లైక్ మ్యూచువల్గా ఉంటుంది అది. ఓపెన్ టు లెర్న్. యా, అంటే ఏజ్కి సంబంధం లేదు, నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రియా, మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను బిఏ ఆర్ట్స్ చేశానండి, డిస్టెన్స్లో చేశాను. అండ్ ఆఫ్టర్ నాకు మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ ఇందులో నేను ప్లేబ్యాక్లోనే ఉన్నాను. అండ్ ఇప్పుడు అలా కొన్ని రికార్డింగ్స్, తర్వాత రీసెంట్గా ఇండియన్ ఐడల్, అలా రియాలిటీ షోస్. సో మీరు కూడా గ్రాడ్యుయేషన్ అంటే స్టడీస్తో పాటే సింగింగ్ కూడా ఎంచుకున్నారు. సో అందరూ కూడా ఎడ్యుకేషన్ బేసిస్లో అంటే పక్కన దాన్ని చేస్తూనే సింగింగ్ కూడా ఎంచుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం గవర్నమెంట్ కావచ్చు, అందరూ కావచ్చు, ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ మన చాయిస్ మిగిలింది. సో ఖచ్చితంగా మంచిది. మిమ్మల్ని చూస్తే అందరూ కూడా ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటారు. అండ్ వల్లభ, ఒక మంచి కీర్తన. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ಶಂಕರಾಭರಣಮು ಶಂಕರಗಳ ನಿಗಳಮೋ
శ్రీహరి పదకమలము శంకరగళనిగళము శ్రీహరి పదకమలము రాగరత్న మాలికా తరళము శంకర మగరి గమ్మద నిధని పదమప్ప రిజని దపని దప మగరి రిజని దప మగరి సని శంకరాభరణము శంకరాభరణము. వదిలో ఖచ్చితంగా శంకర్ మహాదేవన్ లాగా బ్రిత్లెస్ సాంగ్ ట్రై చేయాలి మీరు. చేస్తాడు అది కూడా. ఏమన్నా వాడు ఒక పాట అనుకుంటే ఖచ్చితంగా ఒక పాట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే కఠోర సాధన అంటారు కదా, అర్ధరాత్రి 3:30-4 వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అంటే అంత శ్రద్ధ, అసలు డెడికేషన్. యా, ఏమన్నా ఆలోచన ఉందా వల్లభ? ఏంటండి బ్రిత్లెస్ సాంగ్ ఏమన్నా పాడేది, ఏమన్నా ఆలోచన ఉందా? అంటే పాడచ్చు, ఏమంటారు దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, లైక్ పాడుతున్నప్పుడు బ్రెత్లెస్ అంటారు కానీ ఎక్కడో ఒక చోట గ్యాప్ అయితే తీసుకోవాలి. సో అది ఏమంటారు పాట పాడుతున్నప్పుడు మనం తీసుకున్నట్టు అది కనిపించకూడదు. సో అలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అప్పుడు ట్రై చేస్తాను. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే ఆఫ్ కోర్స్ శంకర్ మహాదేవన్ గారు. బాలు గారు కూడా పాడారు, బట్ Yeah, ఎక్కువగా పాపులర్ అయింది శంకర్ మహాదేవన్ గారు. అవునవును, ఆయన ఒక సాంగ్ ఇది మహాప్రాణ దీపము, అండ్ ఇంకొక హిందీ సాంగ్ ఉంది, ఆ సాంగ్ పేరు ఆ సాంగ్. అది అలా ఈవెన్ బాలు గారు మాటేరా అని చిన్నదని సాంగ్. మీకేమైనా ఆలోచన ఉందా ప్రియా? Breathless. Breathless. ఎందుకంటే బాలు గారి ఇన్స్పిరేషన్ కదా. అంటే బేసిక్గా నాకున్న దాంట్లో నేను ఏది పాడగలను నేను అది చేయగలను, బట్ ఐ డి నాట్ ట్రై ఇప్పటిదాకా. ఏమో ఫ్యూచర్ లో చేస్తారేమో. చేయము. మీకు సరియు ఏమైనా ఆలోచన ఉందా అలాంటిది? అలాంటి ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారా? లేదండి, అంత సాహసం నేను చేయలేను. ఇప్పుడు చేయరా లేకపోతే ఫ్యూచర్ లో చేస్తారా? ఏమో, చేసే టైం వస్తే కనుక ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు కదా, చెప్పలేము. ఖచ్చితంగా. అండ్ ఒక్క సాంగ్ పాడతారా ప్రియా? యా, తప్పకుండా. ఏదైనా మంచి కీర్తన, అన్నమయ్య కీర్తన కానీ. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా రచింపజాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా కదా సదా శివ ఆనతి నీయరా హరా
పమ గమ గ పాప పప మ బని పాప పప గ గమ గ స స స ని స గ స స స స గ గ స గ పప మ ప స ని స స స ని స క స క స ని స క స స గ గ స స స స ని స గ గ క స గ గ ప మ గ స గ స ని ప ని మ మ గ మ గ ఆనతి నీయరా శంకరా శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలియే వంకలేని నా వంకను కడగంటి చూపు పడనీయవేమిని కింకరునిగా సేవిల్చుకొనుదురా ఆనతి నీయరా హరా దక్షాధ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక